హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ హ్యాపీ సండే అండి. నిజానికైతే హ్యాపీ సండే ఎవరికి చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటారా, వారం అంతా పనిచేసిన వాళ్ళు, అంటే ఆఫీస్కి ఏదో పనుల మీద వర్క్ చేసిన వాళ్ళు సండే రోజు సెలవు తీసుకుంటారండి. హ్యాపీగా ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలు వీళ్ళంతా. కానీ మనకైతే మాత్రం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఆ రోజు కూడా ఇంట్లో పనులు కామన్. లేదా ఆఫీస్కి వెళ్ళే మహిళలే అనుకోండి, లేదా ఎక్కడో పనిచేసే మహిళలే అనుకోండి, వాళ్ళకి ఆదివారం కూడా పని ఉంటుందండి. ఇదిగోండి ఈరోజు అలాంటి వీడియో నాది. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి, నెక్స్ట్ నాకు ఏ షూట్స్ లేవు కాబట్టి నేనైతే ఇంట్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసే పని మీకు వీడియో పెడదాం, అంటే ఈరోజు నేను చేసే పని మీ అందరూ చూస్తారని నేను వీడియో చేస్తున్నాను. ఓకేనా, లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి అయితే నా శారీస్ అండి. చాలామంది మీ శారీ కలెక్షన్ బాగుందండి, ఎందుకంటే మీ వీడియోలో మేము చూసాము, అసలు మీరు ఎలా సర్దుకున్నారు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు, కాల్ చేసి కూడా అడుగుతున్నారు. చూసారు కదా, ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి కొన్ని బట్టలు ఉతుక్కున్నాను. ఆల్రెడీ ఉతికిన బట్టలు మా పిల్లలు మడతలేసారండి. ఆ బట్టలు ఎక్కడక్కడ పెడుతున్నాను అనమాట. చాలామంది అడుగుతున్నారు, రాజేశ్వరి గారు, చాలామంది నన్ను ఏం అడుగుతున్నారంటే, రాజేశ్వరి గారు మీరు నా వంటగదికి నేనే మహారాణి అని పెట్టిన వీడియో మాకైతే చాలా నచ్చిందండి. మీరు మీ బట్టలు కబోర్డ్ కూడా చూపించండి, ఎలా బట్టలు సర్దుకుంటారు ఏంటి, మీ చీరల కౌంట్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది అనేసి అంటున్నారు. అందుకని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చేయడానికి ప్రత్యేకించి రీజన్ అయితే ఏమీ లేదు. ఈ రోజు అయితే బట్టలు మడత పెట్టినవి ఎక్కడొక్కడ పెట్టాను, కొన్ని అయితే పెట్టాను, ఇంకా మడతలు పెట్టాల్సినవి ఉన్నాయి. ఇంకా మీతో చెప్పాల్సిన కబుర్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, దాంతోపాటు ఒక కామెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా అడగండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నిన్నైతే నేను విజయనగరం దగ్గరలో ఒక ఊరు షూట్కి వెళ్ళానండి. అంటే అది ఒక యూట్యూబ్ ఛానల్ సిరీస్ కోసం వెళ్ళాను. నాకైతే 2 శారీస్ తెచ్చుకోమని చెప్పారు. ఇదిగోండి, నాకు ఉతకడానికి బట్టలు ఎందుకు ఎక్కువ అవుతాయి అంటే, అంటే నేను చేసే వీడియోలో శారీస్ వల్ల, అంటే ఇలా కట్టడం అలా విప్పేయడం ఇలాంటి శారీస్ ఎక్కువైపోయి నేను బట్టలు ఎక్కువ ఉతుక్కోవాల్సి వస్తుందన్నమాట. తర్వాత చాలామంది నన్ను ఒక డౌట్ అడిగారండి, రాజేశ్వరి గారు మీరు షూట్స్కి వెళ్తున్నారు కదా, వాళ్ళు మీకు కాస్ట్యూమ్స్ ఇస్తారా, అంటే డ్రెస్సులు అవి ఇస్తారా, వాళ్ళ బట్టలు మీరు కట్టుకుంటారా, లేకపోతే మీ బట్టలు మీరు పట్టుకెళ్తారా అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేనైతే నా చీరలు నేనే పట్టుకెళ్తానండి. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమా వాళ్ళకి, వెబ్ సిరీస్ చేసే వాళ్ళకి, పెద్దవాళ్ళకి మాత్రమే కాస్ట్యూమ్స్ ఇస్తారన్నమాట. మామూలుగా షార్ట్ సిరీస్, అంటే యూట్యూబ్లో వచ్చే షార్ట్ సిరీస్, ఇలాంటి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ వాటికైతే మన కాస్ట్యూమ్స్ మనమే పట్టుకెళ్తాము. మేబీ మళ్ళీ అందులో ఏంటంటే కొంచెం డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఉన్నాయనుకోండి, చాలా పాత చీరలు కట్టుకోవాలి, అవి మన దగ్గర ఉండవు. అలాంటివి అయితే మాత్రం వాళ్ళు ఇస్తారనమాట. ఎందుకంటే అవి మన దగ్గర లేని వస్తువులు. నార్మల్గా ఇంట్లో కట్టుకునే చీరలు, కాస్త బయటకు వెళ్ళడానికి కట్టుకునే చీరలు లాంటివి అయితే మాత్రం అవి మనం పట్టుకెళ్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నిన్నైతే మాత్రం ఈ 2 చీరలు పట్టుకెళ్ళానండి. జస్ట్ ఒక్కొక్కసారి కట్టుకుని ఇట్లతో కొన్ని సీన్స్ అయితే తీశారు. అయినా సరే ఈ నేను కబోర్డ్లో పెట్టకుండా జస్ట్ వాష్ చేసుకొని మళ్ళీ ఎక్కడొక్కడ పెట్టేస్తానమాట. ఓకేనా? ఒకసారి ఈ బట్టలు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను ఉతికిన బట్టలు అన్నమాట. ఇదిగోండి, ఇలా ఉంది ఇవన్నీను. అంటే ఇందులో కొన్ని, ఈ అట్టడొక్కు ఒకటి ఉంచానండి. ఇది మా వంటగదిలోకి చిమ్నీ కొన్నాను కదా, అందులోదనమాట. అది ఎందుకు ఉంచానంటే బొంతలయ్యి అందులో పెట్టుకుందాము, కొంచెం బయటికి నీట్గా కనబడుతుంది అని. చూడండి, ఆల్రెడీ సర్దిన ఒక కబోర్డ్ చూడండి ఎంత చండాలంగా అయిపోయిందో. ఈ రోజు అయితే నేను చేసే పని ఇదన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా కొన్ని బట్టలు ఉన్నాయి మడతలేసినవి, ఇవి కూడా నేను మడతలేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం సర్దేశాక ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇదేంటంటే ఇవన్నీ నా అంచుల చీరలు అన్నమాట. ఇవన్నీ అంటే ఎప్పుడో కట్టుకునే శారీస్. చూసారా, మొత్తంగా అంచులే ఉన్నాయన్నమాట. ఈ అంచుల చీరలని నేను పై కవర్లో పెట్టేశాను. ఇవన్నీ వర్క్ శారీస్ ఫ్రెండ్స్. చూసారు కదా, మంచి కలర్స్ ఉన్నాయి కదా.
ఇదిగోండి. అయితే ఇవన్నీ కాకుండా స్పెషల్ శారీస్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. ఏంటంటే ఇదిగోండి, ఇవి అయితే మా అమ్మని, మా పిన్నిల్ని, మా అక్కల్ని, మా వాళ్ళని అడిగిన శారీస్ అనమాట. ఇవి చూస్తున్నారు కదా. అంటే అన్నీ కాదండి, ఈ ఓన్లీ షూట్స్ కోసం అనమాట. షూట్స్ కోసం ఉంచుకున్న చీరలు ఇదిగోండి. ఇంకా ఈ కింద ఉన్న శారీస్ విషయానికి వస్తే చూసారా, అన్ని ప్లెయిన్ శారీసే కదా. నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకని చెప్పి మా వారు ఒక పండగకి 3000 ఇచ్చి శారీ కొనుక్కోమంటే అవి 10 చీరలు కొనుక్కున్నాను అనమాట నేను. ఇంకా అప్పుడప్పుడు కొన్న ప్లెయిన్ చీరలు. నెక్స్ట్ ఎక్కువ మదర్ క్యారెక్టర్స్ వేయడం వల్ల నేను కొంచెం కాటన్ శారీస్ కొనుక్కుంటున్నానండి. ఇదిగోండి, ఇవన్నీ నా డ్రెస్సులు చూసారు కదా ఎలా చిందరవందరగా అయిపోయాయో. ఇప్పుడు ఇవన్నీ నేను కరెక్ట్గా లెవెల్గా పెట్టాలన్నమాట. అసలు విషయానికి వస్తే మీ అందరితో ఒక మంచి విషయం చెప్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. బట్టలు మడతలు పెట్టుకుంటూ మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అది ఓకే ఫ్రెండ్స్, నేనైతే 10 days బ్యాక్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి. షార్ట్ ఫిల్మ్ అయితే మాత్రం నాకు బాగా నచ్చిందండి. అందులో నేను మదర్ క్యారెక్టర్ చేశాను. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నేను కనీసం వారంలో ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ అయినా నేను చేస్తాను. కానీ నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్లోకెల్లా ఇది కొంచెం చాలా డిఫరెంట్గా అనిపించిందండి. కథాంశం ఏంటంటే ఇలా కూడా తీయొచ్చా, ఈ చిన్న అంశాన్ని కూడా మనం చూపించవచ్చా అని నాకు అనిపించింది. నా మనసుకైతే బాగా నచ్చిందండి. ఒక తల్లి కొడుకు మధ్య వచ్చే ఒక సున్నితమైన అంశం అండి. ప్రతి ఇంట్లోనూ జరిగేదే, కానీ అది మనకి ఎలా చెప్పాలో మనకి తెలీదు, పిల్లలకి తెలీదు. కానీ ఆ అంశాన్ని ఎంత చక్కగా చూపించారంటే డైరెక్టర్ గారి పేరు రాకేష్ అండి, చాలా బాగా చూపించారు. తర్వాత హీరో పేరు జ్ఞానేంద్ర, ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. అయితే నాకు నచ్చింది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. నేనైతే మన వీడియో కింద లింక్ ఇస్తాను, ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చినట్టయితేనే లైక్ చేయండి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు నచ్చినట్టయితేనే లైక్ చేయండి. నేనైతే ఇంతవరకు ఏ షార్ట్ ఫిల్మ్ కోసం, ఏ మూవీ కోసం, దేనికోసం కూడా నేను నా ఛానల్లో చెప్పలేదు. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ కోసం చెప్తున్నాను అంటే నాకు అది అంతగా నచ్చిందనమాట. చాలా చిన్న షార్ట్ ఫిల్మ్, చాలా చక్కగా తీశారు. తర్వాత ఎక్కువ మంది క్యారెక్టర్స్ లేకుండా ఒక తల్లి కొడుకు, తన స్నేహితుడు, అంతే సింపుల్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఎలా ఉందో చెప్పండి. నన్ను చాలామంది అడుగుతారు, రాజేశ్వరి గారు ఏంటి అండి మీరు కట్టిన చీర కట్టరు, ఎన్ని చీరలు ఉన్నాయి ఏంటి మీ దగ్గర, అసలు ఎందుకు అలా చీరలు కొనేస్తుంటారు, మీరు అమౌంట్ ఎందుకు వేస్ట్ చేసేస్తారు, సంవత్సరానికి ఒక 20 చీరలు కొంటారా, 30 చీరలు కొంటారా అని కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారండి. విషయం ఏంటంటే ఎవరికి తెలియని సీక్రెట్ ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తారంటే అంటే మధ్యతరగతి కుటుంబంలో ఏంటంటే కొన్ని పండుగలకి కొంత అమౌంట్ ఇస్తారు. ఇదిగో ఈ 10,000 పట్టుకెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తెచ్చుకోండి, లేదా 20,000 అంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి, లేదా ఈ 5,000 పట్టుకెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఆ అమౌంట్ ఇస్తూ ఉంటారు కదా. అలా నాకు కూడా మా వారు ఏంటంటే మా వారు కూడా మాకు మనిషికి 2,000నో లేకపోతే 1,500నో ఆ సంవత్సరంలో ఉండే బడ్జెట్ని బట్టి డబ్బులు ఇస్తూ ఉంటారండి. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే, నాకు చీర రేట్ ఎప్పుడు చూడను ఫ్రెండ్స్. ఒకే చీర 2,000 3,000 పెట్టి కొనుక్కోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. అసలు ఈ కబోర్డ్లో ఏది ఒక 2,000 రూపాయల చీర కూడా లేదండి, అన్నీ 1000 రూపీస్ వరకు ఉన్నాయి అంతే. నేనేంటంటే శారీకి రేట్ చూడను. 100 రూపీస్ శారీ అయినా అంతే గౌరవిస్తాను, 1000 రూపాయల చీర అయినా అంతే గౌరవిస్తాను. చాలా మంది చేసే పని ఏంటంటే 1000 రూపాయల చీరకి చాలా కాస్ట్లీ బ్లౌజ్ కుట్టించుకుంటారు. 100 రూపీస్ చీర అయితే అసలు వాళ్ళు కట్టుకోరు. చాలా మంది ఏం చేస్తారంటే 2,000 3,000 పెట్టి శారీస్ కొనుక్కుంటారు. వాళ్ళు ఈ కబోర్డ్లో పెట్టేసి దాస్తారు తప్పించి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోలేరు, ఎలా పడితే అలాగా ఆ శారీస్తో తిరగలేరండి. కానీ నేనేంటంటే పూర్తిగా డిఫరెంట్ ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను కట్టుకున్న ఈ శారీ రేటు 135 రూపీస్ అండి. చూడండి, బాగుంది కదా. ఇప్పుడు నేను ఈ మడత పెడుతున్న శారీ రేట్ ఏంటంటే 100 రూపీస్.
నచ్చింది అనుకోండి, అది 100 రూపాయల 500 అని చూడను, దాని రేట్ చూడండి. రేట్ చూడకుండా అది కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మాత్రమే నేను చూస్తాను. ఇప్పుడు ఇది 100 రూపీస్ శారీ ఫ్రెండ్స్. దీని మీదకి ఒక బ్లౌజ్ సెట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇది కనీసం ఒక 5 టైమ్స్ కట్టినా సరే నాకు అమౌంట్ వేస్ట్ అవ్వదు. అదే నేను ఇది ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నాను అనుకోండి, నేను ఎప్పుడు కొడతాను? మార్కెట్గా వెళ్ళలేము, మూవీస్గా వెళ్ళలేము, ఏదో ఫంక్షన్స్కి వెళ్ళాలి. మాటికి ఫంక్షన్స్కి అందరూ వెళ్ళిపోవాలని ఏం లేదు కదా. ఇదేనండి నా శారీస్ తాలూకా సీక్రెట్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఆ ప్లెయిన్ చీరలు చూసారు కదా, ఒక సంవత్సరం నాకు 3000 ఇచ్చారు మా వారు. శారీ కొనుక్కో అని చెప్పారు. నేనేం చేశానంటే ఒక చీర 300 చొప్పున 10 చీరలు కొనుక్కున్నాను అనమాట. అన్నిటికీ బ్లౌజులు అయ్యి స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇప్పుడైతే అది కొనుక్కొని 3 years అయ్యిందండి. అప్పటి నుంచి అవి కొత్తగానే ఉన్నాయి. ఏంటంటే ఒక 10 days లైన్గా కట్టుకోవచ్చు అనమాట. అది నా శారీ కౌంట్స్కి అంటే నా ఎక్కువ చీరలు ఉండడానికి గల కారణం అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ మధ్యన ఒకరిద్దరు నోట్లు ఆలకించాను. ఏంటంటే మేము తక్కువ రేటు చీరలు కట్టమండి. నేను చీర కట్టుకోవాలంటే మినిమం ఈ రేటు ఉండాలండి. అది ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకుని ఉండొచ్చు. ఎప్పుడో ఒకప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేక చాలా బాధపడుతూ ఉండుండొచ్చు. అంటే నాకు అలా అనిపించింది. ఇంకోటి ఫ్రెండ్స్, ఒకప్పుడైతే నా చిన్నప్పుడు దండం మీద ఒక జత ఉంటే ఒంటి మీద ఒక జత ఉండేది. ఎక్కడికైనా వెళ్ళడానికి పెట్టెలో, అప్పుడు పెట్టెలు కదండి, ఆ పెట్టెలో ఒక జత ఉండేది. అక్కడి నుంచి నేను ఇంతవరకు వచ్చాను. నాకు అదే గొప్పగా అనిపిస్తుంది. అందుకనే నేను మ్యాక్సిమం ఎవరైనా సరే మేము ఇంత రేటు చీర కడతాము, అంత రేటు చీర కడతాము అంటే నేను అది పెద్దగా పట్టించుకోనండి. మనం ఎంత రేటు చీర కట్టామనే దానికన్నా మనం ఎంత పద్ధతిగా బిహేవ్ చేస్తున్నాము నలుగురిలో ఉండేటప్పుడు, ఆ శారీ మనం ఎలా ధరించాము అంటే ఆ చీరను మనం ఎలా కట్టుకుంటున్నాము అనే దాని మీదే మన గౌరవం ఆధారపడి ఉంటుందండి. అంటే ఇది నేను చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మ్యాక్సిమం బట్టలు మడతలు వేయడం అయితే అయిపోయిందండి. మొత్తం ఎక్కడవక్కడ పెట్టేసిన తర్వాత ఇంకోసారి మీ అందరికీ చూపిస్తాను. ఏంటి రాజేశ్వరి గారు ఇలా ఉన్నారు అని అనకండి, ఇంట్లో అయితే మాత్రం ఇలాగే ఉంటాను. అంటే ఈరోజు ఇంకా బట్టలు అవి ఉతుక్కుని పనులన్నీ చేసేసరికి ఇంకా నీరసం వచ్చేసింది. ఒక 2 hours పడుకుండిపోయాను ఫ్రెండ్స్. ఎలాగో షూట్స్ అయ్యి ఉంటే ఎలాగో రెస్ట్ తీసుకోవడానికి అవ్వదు కదా. నేను శారీ ఎలా పెడతానో చూసేసేయండి. ఇలా నా 100 రూపీస్ శారీ, కానీ నా ఫేవరెట్ శారీ ఇది. ఇది కట్టుకుని అయితే చాలా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే ఒక వరలక్ష్మి పూజకి తీసుకున్నాను. ఇది ఏంటంటే 450 రూపీస్ అండి. కానీ కట్టుకుంటే ఎంత లుక్ వస్తుందంటే ఒక 15,000 అంటే ఒక 1500-2000 రూపాయలు చీర కట్టుకున్నంత లుక్ వస్తుంది అనమాట. ఇంకా ఒక 2 చీరలు మిగిలిపోయాయి ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా నా ఫేవరెట్ శారీ అండి. మ్యాక్సిమం షార్ట్ ఫిల్మ్స్ నా 10 షార్ట్ ఫిల్మ్స్లో ఉంటుందండి ఈ చీర. అన్నిట్లోనూ ఇదే శారీ కట్టుకుంటాను, చాలా బాగుంటుంది. ఇదైతే నేను 300కి తీసుకున్నానండి. ఇంకా ఉతకడానికి శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా వాష్ చేసి ఇంకా అవి మడతలు వేసుకోవాలి. అవి నిజానికి అయితే నా చీరలన్నీ ఉతికేసి పెట్టేస్తే ఈ కబోర్డు సరిపోదు అనమాట. చాలా మంది అంటారు, ఏంటండి మీకు ఈ చీరలు పిచ్చి అని అంటారు. నాకు చీరలు పిచ్చే కాదండి, గాజులు పిచ్చి, పువ్వులు పిచ్చి కూడా ఉంది. ఏంటంటే ఇష్టం అన్నమాట, మంచిగా రెడీ అవ్వడం ఇష్టం. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం, మరిన్ని మంచి కబుర్లు చెప్పుకోవడానికి నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, నమస్తే.